హలో అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై, కాకరకాయ కర్రీ అండి యాక్చువల్లీ. సో అందరూ అయితే కాకరకాయ చేయాలంటే భయపడతారు, ఎందుకంటే చేదు వస్తుందని. బట్ నేనైతే చేదు రాకుండా ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. సో నేనైతే ఇంకా కడాయి పెట్టేసుకున్నాను. 4 స్పూన్, ఫస్ట్ 3 స్పూన్ వేసుకున్నానండి. ఫస్ట్ ఇంకా మళ్ళీ మన కాకరకాయ వచ్చేసి మంచిగా కట్ చేసుకోవాలండి. నేనైతే పైన పొట్టు తీయలేను, లోపల ఉన్న గింజలు తీయలేను. బట్ అన్నీ కట్ చేసుకొని సేమ్ మన బీరకాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసి కడగాలండి. సాల్ట్ వాటర్ వేసి కడుక్కొని పెట్టుకోవాలి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నానండి. సో ఇంకా కడాయి గరం కాగానే 3 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నాది మెయిన్ సీక్రెట్ ఇదండి. ఆయిల్లో ఫస్ట్ కాకరకాయని ఫ్రై చేయాలి. ఎందుకంటే దీంట్లోనే సాల్ట్తో మనం కడిగిన తర్వాత దీంట్లోనే మన చేదు అనేది వెళ్ళిపోతుంది. అందరూ మేబీ ఎట్లా అంటారో నాకు తెలియదు, బట్ నేనైతే ఇట్లా వండుతా. ఎప్పుడు కూడా అసలు చేదు అనేది అసలు అర్థమే కాదు. ఎవరైనా కానీ ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా హ్యాపీగా తినగలుగుతారు, అంత బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అది ఎవరికైనా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరికైనా నచ్చుతుంది. సో అంత బాగుంటుందండి. సో నేనైతే ఇంకా ఇలా చేస్తున్నాను, మీరు చూసి నేర్చుకోండి. సో మీ అందరి కోసం ఈరోజు ఈ రెసిపీ. సో ఇంకా ఆయిల్ 3 స్పూనే వేసుకున్నాను. ఆ 3 స్పూన్లో డైరెక్ట్ ఇంకా మనము కడిగి పెట్టేసుకున్న కాకరకాయలు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలండి. సరేనండి, మీరైతే ఇలా ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చే విధంగా. ఎందుకంటే ఫాస్ట్ ఫ్లేమ్ పెట్టుకొని, అంటే ఫుల్ ఫ్లేమ్లోనే ఇంకా మీరు ఫ్రై చేసుకోవాలి. సో ఈ కలర్ రావాలండి, అంటే బ్రౌనిష్ రావాలి, మొత్తం మీద మంచిగా ఫ్రై కావాలి. సో చేదు అనేది అస్సలు రాదు ఇంకా. సో ఫ్రై అయిన తర్వాత మనము దీన్ని ఇంకా మనము ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లోనే వండుకోవచ్చు, లేదా ఇది పక్కకు పెట్టేసి వేరే కడాయి పెట్టుకొని కూడా వండుకోవచ్చు. బట్ నేనైతే ఇంకా ఇట్లా షిఫ్ట్ చేశానండి. షిఫ్ట్ చేసి ఇంకా అంతా షిఫ్ట్ అయిన తర్వాత, సో నేనైతే ఇదే కడాయిలో చేస్తానండి షిఫ్ట్ చేసిన తర్వాత. అందుకని నేను ఇంకా ఫ్రై అయిందంతా ఇందులోకి వేసేసాను. సో ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు చాలామంది, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తారు. సో మళ్ళీ అదే ఆయిల్లో వేసుకోవడం అట్లా ఉంటుంది కదా, అందుకని నేను ఎక్కువ వేసుకోలేను, 3 స్పూన్ వేసుకున్నాను. ఫ్రై చేసిన అక్కడికి అంటే పర్ఫెక్ట్ సరిపోయింది అన్నట్టు ఫ్రైకి. ఇంకెక్కువ మిగలలేదు, వేస్ట్ కాలేదు, అంతా బాగా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను 3 స్పూన్ వేసుకున్నానండి కర్రీ వండడానికి. సో కర్రీ గరం కాగానే ఫస్ట్ నేనైతే ఎల్లిపాయ దంచేసింది వేసుకున్నాను. దంచి వేసుకోవాలండి. ఫస్ట్ దీంట్లో ఆవాల జీలకర్ర అవసరం లేదు. ఎల్లిపాయలు వేసుకొని ఇంకా ఆనియన్ కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ తర్వాత ఆనియను, తర్వాత మిర్చి, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. సో అవి ఆనియను, మిర్చి, కడిపత్తా కొంచెం లైట్గా ఇట్లా అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై కావాలండి. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. సో మీరు దాన్ని మంచిగా కలుపుకోవాలి. సో నేనైతే ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కలిపాను. ఇంకా ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ఫ్రై ఉంది కదండి, ఆయిల్ ఫ్రై చేసినాం. సో అది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఇంకా మంచిగా అంతా క్లీన్గా బౌల్ నుంచి తీసేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని ఫ్రై చేసినాము. సో ఆనియన్ కూడా ఫ్రై అయింది కాబట్టి మనం ఇంకా దీన్ని ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. కొంచెం ఒకసారి కలిపేసుకొని ఇంకా దీంట్లో
ఇదైతే కలిపేసుకొని దీంట్లో మనము కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా కారపొడి అయితే నేనైతే ఒక 2 స్పూన్ వేసుకున్నా, 1 స్పూన్ ఒక సాల్ట్ వేసుకున్నా, 1 స్పూను. ఇంకా కారపొడి 2 స్పూన్ వేసుకున్నా. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఇంత వేసుకున్నాను, 2 స్పూన్ కారపొడి వేసుకున్నా. సో ఇంకా దీంట్లో ఏం లేదు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని, సో నా దగ్గర అయితే లేకుండే, సో అందుకని నేను వేయలేదు. ఉంటే కొంచెం వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా వేసుకోవాలంటే దీంట్లో మన నువ్వులు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే నువ్వులు వేయలేదు, ఇట్లనే చేశాను. ఇది బాగుంది, చాలా బాగా వచ్చింది. మీరు సేమ్ నాలాగా చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది. సో నేను మంచిగా కలిపేసుకొని ఎక్దమ్ స్లో ఫ్లేమ్ పెట్టేసేయాలి. ఇంకా స్లో ఫ్లేమ్లో మనము కాసేపు ఒక 5 మినిట్స్ ఇంకా చేసుకొని, అంటే కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్లోలో ఇంకా మనం 5 మినిట్స్ పెట్టేసుకొని, 3 మినిట్స్ అయినా ఓకే, బట్ అది ఆల్రెడీ అయిపోయింది. సో మనం ఇంకా కొంచెం ఒకసారి కలిపేసుకొని ఇంకా మనమైతే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలండి. సో కాకరకాయ కర్రీ రెడీ. సో సూపర్గా ఉంటుంది, ఇంకా చేదు లేదు, మంచి టేస్ట్, ఇంకా అందరు తినగలుగుతారు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇదైతే ఈరోజు రెసిపీ అండి. చూడండి, మీరు అందరు చేసుకోండి, ఇలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Thank you.